BHK ఫ్లాట్ 842 SFTలో 59 లక్షలు మాత్రమే. కొంపల్లి ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కి 5 నిమిషాల దూరంలో. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సంజయ్ గారు. సార్, SBI రీసెంట్గా ఒక మ్యూచువల్ ఫండ్ని లాంచ్ చేసింది. ఈ మంత్ 17 అనుకుంటా, అంటే సెప్టెంబర్ 17ని SBI 500 ఇండెక్స్ ఫండ్ అని చెప్పేసి ఒక ఫండ్ని లాంచ్ చేసింది. ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? బిగినర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చా? అది ఫ్యూచర్లో దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అండ్ అంతేకాకుండా అందులో ఏ టైప్ ఆఫ్ సెక్టర్ స్టాక్స్ ఉన్నాయని చెప్పేసి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ కొద్దిగా డీటెయిల్గా. సంజయ్ గారు, ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాగా రిటర్న్స్ ఉంటుంది, ఎవరు చేయొచ్చు అనేది మనం మాట్లాడుకుందాం అండి ఇవాళ. సో ఇప్పుడు మీరు SBI నిఫ్టీ 500 ఇండెక్స్ ఫండ్ గురించి మాట్లాడారు సార్. దాని గురించి మనం ఒకసారి జస్ట్ బ్రీఫ్గా తెలుసుకుందాం అసలు ఫండ్ ఏంటనేది. సో ఈ ఫండ్ ఏమో SBI లాంచ్ చేశారు సార్, మ్యూచువల్ ఫండ్ AMC. సెప్టెంబర్ 17th ఓపెన్ అయింది సార్ ఇది. ఓకే, ఇదేమో సెప్టెంబర్ 24th క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయ్యి మళ్ళీ అలాట్మెంట్ డేట్ ఏమో సెప్టెంబర్ 30th అండి. ఈ ఇండెక్స్ ఫండ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి మినిమం అమౌంట్ లంసమ్గా చేయాలంటే 5,000 ఇన్వెస్ట్ చేసుకోవాలి సార్. ఓకే, మినిమం అమౌంట్ 1,000 రూపీస్. ఓకే అండి సార్. మినిమం సిప్ అమౌంట్ ఏమో 500 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీనికి ఎగ్జిట్ లోడ్ 0% అండి. ఓకే, సో దీంట్లో అంటే కొన్ని ఉంటాయి సార్, ఇన్ని డేస్ లోపల తీస్తే 0.25% ఎంత ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం. సో ఇది అయిపోయిన తర్వాత దీంట్లో జనరల్గా ఈ ఇండెక్స్ ఫండ్లో 74.5% లార్జ్ క్యాప్లో పెడతారు సార్ వీళ్ళు. 74% వరకు లార్జ్ క్యాప్లో ఉంటుంది ఎక్స్పోజర్, మిగతాది మిడ్ స్మాల్ క్యాప్లో పెడుతుంటారు సార్. సో ఈ బేసికల్గా ఈ ఇండెక్స్ ఫండ్ అనేది ప్యాసివ్ ఫండ్ అంటారు సార్. ఇది ప్యాసివ్ ఫండ్ అంటే ఇప్పుడు ఫండ్ మేనేజర్స్ ఉంటారు కదా సార్, ప్రతి ఫండ్కి ఒక ఫండ్ మేనేజర్స్ ఉంటారు. ఈ ఇండెక్స్ ఫండ్లో ఇది దీన్ని ప్యాసివ్ ఫండ్ అంటారు. దీంట్లో ఏంటంటే వాళ్ళకి రీసెర్చ్ టీమే ఉండదు, కాకపోతే ఈ పోర్ట్ఫోలియో బ్యాలెన్సింగ్ ఇయర్లీ ట్వైస్ చేస్తారు సార్, అంతే. అంటే యాక్టివ్ కాదు, యాక్టివ్గా దాని మీద ఉండే స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, దేంట్లో పెట్టాలి ఏంటనేది ఇండెక్స్ ఫండ్లో జరగదు సార్. ఇది ఇండెక్స్ ఫండ్స్ అన్ని ప్యాసివ్ ఫండ్స్. ఓకే, ఇది ఎవరికి సూటబుల్ అంటే ఎవరికైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉండదో మ్యూచువల్ ఫండ్స్ గురించి, స్టార్టింగ్లో సరే ఇనిషియల్గా దీంట్లో చేసి చూద్దాము ఎలాగ రిటర్న్స్ వస్తాయి ఏంటనేది, అలాంటి వాళ్ళకి ఈ ఇండెక్స్ ఫండ్స్ అనేది సూటబుల్ అవుతుంది సార్. సో అంటే అసలు టేస్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అని చెప్పి దీంట్లో పెడితే ఎలాగొస్తుంది ఏం తెలియకుండా పెట్టేస్తున్నారు అన్నమాట వాళ్ళు. ఓకే, సో అక్కడ ఫండ్ మేనేజర్ ఉంటారు, ఇయర్లీ 2 times రీబ్యాలెన్సింగ్ చేస్తారు కదా, పోర్ట్ఫోలియో పర్ఫామ్ చేస్తుంటుంది, బాగానే ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ కూడా. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు యాక్టివ్కి వెళ్దాం సార్. యాక్టివ్ ఫండ్ అంటే ఏంటి, ఇలాగ ఈ మన ఇండెక్స్ ఫండ్స్ మోతీలాల్ ఓస్వాల్ది కూడా వచ్చింది సార్ ముందు. సో ఇండెక్స్ ఫండ్స్ అనేది ప్రతి ఒక్కరు లాంచ్ చేస్తుంటారు. ఇండెక్స్ ఫండ్స్లో కూడా ఇది SBI నిఫ్టీ 500 అని, నిఫ్టీ 50 అని, నిఫ్టీ 100 అని చాలా ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి. సో ఆ 500 అనేది 500 స్టాక్స్ అన్నమాట. ఆ నిఫ్టీ 500 ఇది తీసుకుని ఒక ఇండెక్స్ మూమెంట్ బట్టి మనకి రిటర్న్స్ వస్తుంటాయి. నిఫ్టీ అప్స్ అండ్ డౌన్స్ ఇండెక్స్ మూమెంట్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మనకి రిటర్న్స్ వస్తుంటాయి. లార్జ్ క్యాప్ అంటే ఇప్పుడు 74% లార్జ్ క్యాప్లో పెడుతున్నారు వీళ్ళు అని చెప్పారు సార్. ఇప్పుడు అంటే దాంట్లో లార్జ్ క్యాప్లోనే మ్యాక్సిమం వాలటిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. లార్జ్ క్యాప్లో ఎక్కువ వాలటిలిటీ ఉంటుంది, కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఉంటాయి. ఓకే, హూ హ్యాస్ ఎ గుడ్ ప్రాఫిట్, బ్యాలెన్స్ షీట్స్ బాగుంటాయి, వాళ్ళకి ఆర్డర్స్ బాగుంటాయి. సో అలాంటి దాంట్లో పెడతారు. ఎక్కడైతే మన రిస్క్ కొంచెం తగ్గుతుంది, అంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ తగ్గిస్తారు కాబట్టి. సో ఇండెక్స్ మూమెంట్ బట్టి వాళ్ళ రిటర్న్స్ కూడా ఉంటుంది. దీని పర్ఫార్మెన్స్ ముందు ఎలా ఉండబోతుంది సార్ ఇది ఫ్యూచర్లో? ఇండెక్స్ ఫండ్స్ ఏంటంటే సార్, ఫస్ట్ ఎవరికైతే అసలు మార్కెట్ గురించి తెలియదో వాళ్ళకి సూటబుల్ సార్. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్టరు ఎంతో కొంత నాలెడ్జ్ చూస్తున్నారు, అంటే గూగుల్ చేయడమో లేకపోతే ఇది చేయడమో నేర్చుకుంటున్నారు. సో
వాళ్ళు ఇప్పుడు చిన్న ఒక యంగ్ పర్సన్ ఉన్నారనుకోండి, ఆయన వెళ్ళి ఇండెక్స్ ఫండ్ అంటే నాకేం నేను చూడలేను ఈ చేయను ఇండెక్స్ ఫండ్లో పెట్టేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సినారియో చూసుకోండి, ప్రజెంట్ సినారియో మార్కెట్ ఈ ఫెడ్ రేట్స్ పెంచిన తర్వాత మార్కెట్ పొజిషన్ ఎలాగుందంటే, ఎక్కడైతే రిస్క్ తీసుకునే వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, రిస్క్ తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఫోకస్డ్గా ఉంటారు, అంటే ఏ సెక్టర్స్ బాగా చేస్తుంది దాంట్లో పెట్టుకుందాం అని చూస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఈ ఇండెక్స్ ఫండ్స్ అనేది సూటబుల్ కాదు సార్. సో ఎవరైనా ఒకవేళ తెలిస్తే పర్వాలేదు, తెలియకపోతే డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చెప్తారు మీకు గోల్ రిస్క్ అప్టైట్ బట్టి. అవును సార్, ఇప్పుడు మిగతా ఇండెక్స్ ఫండ్స్ లాగే వీటికి కూడా గోల్స్ టాలరెన్స్ ఇలాంటివి కూడా సేమ్ ఉంటాయా సార్, వేరు ఉంటాయి అంటారు? ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్కి నార్మల్ యాక్టివ్ ప్యాసివ్ ఫండ్కి యాక్టివ్ ఫండ్కి చూసుకుంటే సార్, రిస్క్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. ఇండెక్స్ ఫండ్లోనే ఉంటుంది, దీంట్లో ఉంటుంది, కానీ యాక్టివ్ ఫండ్స్లో కూడా ఉంటుంది. కానీ యాక్టివ్ ఫండ్స్లో ఏంటంటే ఫండ్ మేనేజరు రీసెర్చ్ టీమ్ ఉంటుంది, వాళ్ళు అనలైజ్ చేస్తుంటారు, ఏ కంపెనీస్ బాగా చేస్తుందని చూస్తుంటారు. దాన్ని బట్టి వాళ్ళు కరెక్ట్గా నెక్స్ట్ ఫ్యూచర్ ఏది బాగా చేస్తుంది అనేది ఒక ప్రిడిక్షన్కి వచ్చి దాంట్లో సజెస్ట్ చేస్తుంటారు. ఇండెక్స్ ఫండ్ ఏంటంటే ఇండెక్స్ పెరుగుతుందా లేదా, ఓవరాల్గా పెరుగుతుందా లేదా. సో ఏదైతే 500 స్టాక్స్ వాళ్ళు చేశారో ఆ నిఫ్టీలో అది పెరుగుతుందా లేదా, అది పెరిగితే పెరిగింది, లేకపోతే పడింది. సో దాని బేస్ మీద వాళ్ళ రిటర్న్స్ కూడా ఉంటుంది సార్. మోరల్గా ఇది బిగినర్స్కి అయితే బెస్ట్ అని చెప్పేసి ఇచ్చేయాలనుకున్న వాళ్ళకి బెస్ట్ అని చెప్తున్నారు. అవునండి. స్టార్టింగ్ అంటే ఒక మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు ఏదైనా కొత్త ఫుడ్ వచ్చింది అనుకో, టేస్ట్ చేయడానికి ట్రై చేస్తాం, టేస్ట్ చేస్తే కానీ తెలియదు కదా. సో అదే విధంగా ఇండెక్స్ ఫండ్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కావాలంటే వేసుకోవచ్చండి. తర్వాత మనం ఏదైతే పర్ఫామ్ చేస్తుంది నెక్స్ట్ 5 years 10 years వాళ్ళ గోల్ పరంగా దాని పరంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇండెక్స్ ఫండ్ పర్ఫార్మెన్స్ గురించి అండ్ దాంట్లో సెక్టార్ గురించి ఇంత వివరించి చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సంజయ్, థ్యాంక్ యూ.